ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏమిటంటే, భూమిపై వెలసిన 12 జ్యోతిర్లింగాలలో అత్యంత రహస్యమైనది, అత్యంత పాప విమోచన శక్తి కలది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వం ఒకటే అని, ఒకే లింగంలో ఉన్నది. అదే శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఈరోజు ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎందుకు ఇక్కడ శివుడు వెలసాడు, గోదావరి నది ఎలా పుట్టింది, గౌతమ మహర్షి కథ, బ్రహ్మ హత్య శాప విముక్తి, ఆలయ చరిత్ర, అద్భుతాలు అన్నీ పూర్తిగా తెలుసుకుందాం. అసలు త్రయంబకేశ్వరం అనే నామార్థం తెలుసుకుందామా? త్రయంబకేశ్వరం అంటే 3 నేత్రాలు కలవాడు, 3 దేవుళ్ళ తత్వం కలవాడు. అంటే బ్రహ్మ అంటే సృష్టి, విష్ణువు అంటే స్థితి, మహేశ్వరుడు అంటే లయం. ఈ 3 శక్తుల ఒకే శివలింగంలో దర్శనమివ్వడమే ప్రపంచంలో మరెక్కడ లేదు. అందుకే ఈ లింగం అత్యంత ప్రత్యేకమైనది. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే, భారతదేశంలో మహారాష్ట్రం నాసిక్ జిల్లాలలో త్రయంబకేశ్వర్ పట్టణంలో ఉంది. ఇది నాసిక్ నగరానికి పడమరగా సహ్యాద్రి పర్వతాలలో బ్రహ్మగిరి కొండల మధ్య ఉంది. పూర్వకాలం గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలిసి బ్రహ్మగిరి పర్వతాల వద్ద ఘోర తపస్సు చేశాడు. ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజలు ఆకలితో బాధపడ్డారు. గౌతముని తపోబలంతో ధాన్యం సమృద్ధిగా పండింది. ఇది చూసి ఇతర ఋషులు అసూయపడ్డారు. కొంతమంది ఋషులైతే ఒక ఆవును చంపి గౌతముడే చంపాడు అని అతనిపై అపవాదు వేశారు. గోహత్య మహాపాపం. గౌతమ మహర్షి తీవ్రంగా బాధపడ్డాడు. పాప విముక్తి కోసం శివుణ్ణి ఉద్దేశించి ఘోర తపస్సు ప్రారంభించాడు. శివుడు ప్రత్యక్షమై నీ పాపం లేదు అన్నాడు. కానీ లోకానికి పాప విమోచనం కావాలని గౌతముడు గంగను కోరాడు. శివుడు తన జడల నుంచి గంగను విడుదల చేశాడు. ఆ గంగా నది బ్రహ్మగిరి పర్వతం నుంచి గోదావరి నదిగా ప్రవహించింది. ఇదే గోదావరి జన్మస్థలం. గౌతముని తపస్సు మెచ్చి శివుడు అక్కడే జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడు. అందుకే ఈ క్షేత్రం పాప విమోచన స్థలమైంది. శాస్త్రాలు చెబుతాయి, త్రయంబకేశ్వర దర్శనం జన్మ జన్మ పాపాలను నశింపజేస్తుంది. ఒక్కసారి బ్రహ్ముని అహంకారాన్ని తగ్గించేందుకు శివుడు అతని 5 తలలను కోశాడు. అందుకే బ్రహ్మ హత్య శాపం వచ్చింది. శివుడు భూమిపై సంచరిస్తూ త్రయంబకేశ్వరంలో ఆ శాపం నుండి విముక్తి పొందాడు. అందుకే కాలసర్పశాంతి, నారాయణ నాగబలి, పితృదోష నివారణ ఇక్కడ ప్రసిద్ధి. ప్రస్తుత ఆలయం పేష్వ బాలాజీ రావు చేత 18వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం ఎలా ఉంటుందంటే, నల్లరాయి నిర్మాణం, హేమదంతి శైలి, బలమైన గర్భగుడిలో లింగం ప్రత్యేకత ఏమిటంటే 3 రంధ్రాలు ఉంటాయి. ఎప్పుడు నీటి ప్రవహిస్తుంటుంది. గోదావరి మొదటి ప్రవాహ స్థలం. పితృతర్పణకు అత్యంత పవిత్రం. ఇక్కడ చేసిన తర్పణం పితృదేవతలకు తృప్తినిస్తుంది. భక్తులు అనుభవాలు ఏమిటంటే, సంతానం లేని తొలగిపోతుంది, దీర్ఘ రోగాలు సమమయ్యాయి, భయాలు పోయాయి, మానసిక శాంతి లభించింది.
మేము కూడా ఈ టెంపుల్కి అయ్యాం. షిరిడి సాయిబాబా టెంపుల్ నుంచి అక్కడికి టూరిజం ఉంటుంది. మేము అక్కడికి కూడా వెళ్ళాం. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు గుడి ఎంత బాగుందంటే, కానీ అక్కడ ఎప్పుడు వర్షాలు, ఎప్పుడు ఆ గుడి దగ్గరికి నిండిపోతుందో అని చెప్పలేము. అంత వర్షం పడుతుంది అక్కడ. ఎప్పుడు చూసిన మంచు కొండల్లాగా చాలా అందమైన ప్రదేశం. అసలు అక్కడ చాలా బాగుంటుంది. షిరిడీకి అక్కడికి ఒక 2 hours 60 kilometers అలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ ప్రదేశం. ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకా అసలు ఎంత ప్రశాంతత అంటే నాకు చాలా బాగా నచ్చింది. షిరిడి వెళ్ళినప్పుడు అప్పుడు చూశాను నేను. ఇంకా అక్కడ మహాశివరాత్రి, శ్రావణ మాసం, నాసిక్ కుంభమేళ ఈ సమయంలో లక్షలాది భక్తులు దర్శనం చేస్తారు. మెయిన్ చెప్పాలంటే త్రయంబకేశ్వరం అంటే ఒక ఆలయం కాదు, ఒక నది కాదు, ఒక పర్వతం కాదు, శివుడు స్వయంగా నివసించే పాప విమోచన క్షేత్రం. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా తప్పకుండా వెళ్ళండి. ఆంధ్ర తెలంగాణకు దగ్గరే. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంత ఉంటుంది. అక్కడ వర్షం ఎప్పుడు పడుతూనే ఉంటుంది. ఇంకా ఇంతటితో ఈ జ్యోతిర్లింగం గురించి ముగిసింది. ఇంకెన్నో జ్యోతిర్లింగాల గురించి ఇంకా ఎన్ని ఉన్నాయంటే 4 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 4 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవి చెప్పుకున్న తర్వాత పంచారామాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకా మన మహాభారతం, భగవద్గీత, రామాయణం గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం. ఇంకా ముఖ్యంగా 18 శక్తిపీఠాల గురించి తెలుసుకున్నాం. సో అవి కూడా ఖచ్చితంగా వినండి, నేర్చుకోండి. మన పురాతన కట్టడాలు, టెంపుల్స్ గురించి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మన సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఆ ఉద్దేశంతోనే మనం ఈ ఛానల్లో ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది. ఇంకెన్నో సనాతన ధర్మం గురించి, చరిత్రల గురించి వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.